విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి నెల రోజులు దాటింది. ఈ ప్రమాదం మీద కేంద్ర స్టీల్ శాఖ మంత్రి వేసినటువంటి త్రిసభ్య కమిటీ నివేదిక అనేటువంటి ఇంతవరకు గల్లంతైంది. ఎటువంటి నివేదిక ఇవ్వాల. అలాగే ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చేపట్టడంలో ఘోరంగా విఫలమైంది. అందుకని భద్రతను కాపాడాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదనే దానికి గత సంవత్సరం 2025లో జరిగినటువంటి ప్రమాదాలు లిస్టులు చూస్తే ఈరోజు ఒక్కొక్క స్ట్రక్చర్ అనేటువంటిది సక్రమంగా లేనందువల్ల పైనుంచి కూలిపోయి ఈరోజు 60 మీటర్ల నుంచి 65 మీటర్ల నుంచి పడిపోయారు కార్మికుడు, 30 మీటర్ల నుంచి పడిపోయారు. ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదం అయితే మరి కళ్ళ ముందే కార్మికులు కాలిపోతున్నా కూడా చూడలేనటువంటి దారుణమైన పరిస్థితిలో 1500 డిగ్రీల వేడి మరిగినటువంటి స్టీల్ కార్మికుల మీద పడి అక్కడికక్కడే చనిపోయారు. దీని మీద ఫ్యాక్టరీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక మీద ఇప్పటికీ కూడా ఎటువంటి చర్య సమాధానం ఇవ్వాల. 23వ తేదీ గత నెల 23వ తేదీన మీరు ఈ రకంగా నిర్లక్ష్యం చేశారు అని 8 పాయింట్లు నిర్లక్ష్యంతో కూడినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని గురించి స్పష్టంగా రాయడం జరిగింది. కనీసం షీట్ కానీ ఉంటే పైన ల్యాడల్ మీద అది ఒక్కరూ చనిపోయి ఉండేవాళ్ళు కాదు. కానీ ల్యాడల్ షీట్ కూడా లేకుండా పొదుపు అనేటువంటి పేరుతో 2 లక్షలు కేవలం అయ్యే దానికోసం 10 మంది ప్రాణాలు నిలువునా తీసేయడం అనేటువంటి జరిగింది. అట్లాగే కార్మికుల్ని అదే డిపార్ట్మెంట్లో స్టీల్ మెల్టింగ్ షాప్లో 2000 మంది పనిచేసినటువంటి దగ్గర ఇప్పుడు కేవలం 700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సేఫ్టీ డిపార్ట్మెంట్లో 56 మంది పనిచేసిన దగ్గర ఇప్పుడు కేవలం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మ్యాన్ పవర్ను దారుణంగా తగ్గించారు. ఆ రకంగా ఒక పని చేయాల్సిన వాళ్ళు 3 పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. భద్రత యొక్క వైఫల్యం అనేటువంటిది అంతా ఇంత కాదు. అలాగే దీని మీద 1 డిసెంబర్ 2025న 645 లోపాలు స్టీల్ ప్లాంట్ వాటిని గుర్తించి ఫ్యాక్టరీ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు సమాధానం ఇవ్వాల దానికి. అలాగే 23వ తేదీ ఇచ్చిన దానికి ఇంతవరకు సమాధానం ఇవ్వాల. 22 కేసుల్లో జరిమానాలు కట్టారు. అంటే ప్రతి దానికి కేసుకి జరిమానా కడితే సరిపోతుందా? ప్రాణాలు ఈరోజు తీస్తున్నా కూడా దానికి ఫైన్ కట్టేస్తే సరిపోయేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం ఇది. గతంలో అరెస్టులు చేసేవాడు. ఎల్జీ పాలిమర్స్లో 2020లో మే 7వ తేదీన జరిగినటువంటి ప్రమాదంలో దక్షిణ కొరియా నుంచి వచ్చినటువంటి డైరెక్టర్తో సహా వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. నెల రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నారు 12 మంది. కానీ ఈరోజు ఒక్కడి మీద కూడా సీఎండీని ఎందుకు అరెస్ట్ చేయరు? ప్రశ్న రావణ్ణి కేవలం ఆరోపణలు చేశారని మాట్లాడారనేటువంటి పేరుతోటి నువ్వు అరెస్ట్ చేస్తే ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నావు. కానీ ప్రాణాలు తీసేటువంటి సిఎండి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎందుకు అరెస్ట్ చేయరు? ప్రాణాలు తీసేవాళ్ళని అరెస్ట్ చేయరా? ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేస్తారా? ఎక్కడ ఏం న్యాయం ఇది? ఏం స్వాతంత్రం ఇది? ట్రేడ్ యూనియన్లతో అసలు చర్చించరా? ట్రేడ్ యూనియన్లతో మాట్లాడడం లేదు. కేవలం నక్కపల్లి ఆర్సెల్ఆర్ మెట్టలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టాలని ప్రైవేట్ పిచ్చితో ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అంతకంటే పిచ్చితో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలను తాకట్టు పెడుతున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను నాశనం చేస్తున్నారు. ఒక్కటిని బ్రతకనివ్వడం వల్ల. అందుకే భద్రతను కూడా ఈరోజు పట్టించుకోకుండా ఎల్జీ పాలిమర్స్లో ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఎవరు? నువ్వే ఎసెన్షియా కంపెనీ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి 25 లక్షలు ఎందుకు ఇచ్చారు? గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఎలా ఇచ్చారు? వాళ్ళకి 50 లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళు కేవలం నిరుత్సాహపరచాలని స్టీల్ ప్లాంట్లో పని చేయకూడదు. పొగబెట్టి పొమ్మనాల ఉన్న వాళ్ళందరినీ వదిలించుకోవాలా. 12,000 మందిని ఇప్పటికి తీశారు గత 2 ఏళ్లలోనే. ఒక్క రిపేర్ నట్టు బోల్ట్ కూడా కొనవల. భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడంలా. కావాలనే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని అందులో భద్రత లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ ప్రాణాలు తీయడానికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడున్న యాజమాన్యాలు, స్టీల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వచ్చి దీన్ని ఎలా ప్రైవేట్ చేయాలని డైరెక్షన్లు ఇస్తున్నారు. అందుకోసం ఈరోజు భద్రత కూడా లేకుండా చేశారు. దుర్మార్గమైనటువంటి పద్ధతిలో
ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరుగుతూ ఉంది. కార్మికులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాందే, కానీ రాష్ట్రంలో ఫ్యాక్టరీ అధికారులకి లోపల జరిగేటువంటి ప్రమాదాలని భద్రత మీద వాళ్ళకే హక్కులు ఉన్నాయి. ఫ్యాక్టరీ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అధికారులను అరెస్ట్ చేయాలంటే. క్రిమినల్ నెగ్లిజెన్స్ అనే దాన్ని ఈరోజు ఎల్జీ పాలిమర్స్లో అప్లై చేసినప్పుడు అదే క్రిమినల్ నెగ్లిజెన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు అప్లై చేయరు? దీంట్లో ఎందుకు అమలు చేయరు? ఎందుకు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? ప్రాణం కంటే విలువైంది ఏమన్నా ఉందా? డబ్బులు ఇస్తే సరిపోతుందా? అందువల్ల ఈరోజు కావాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఏ ప్రభుత్వ రంగం ఏ ప్రైవేట్ పరిశ్రమలో కూడా భద్రత లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి యాజమాన్యాలకి కార్పొరేట్లకు అమ్ముడుపోయి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. దుర్మార్గంగా ఉంది. అందువల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుంది. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో జరిగేటువంటి లోపాల మీద కేంద్ర మినిస్టర్కి కుమారస్వామికి శ్రీనివాస వర్మకి ఈరోజు లేఖలు రాస్తున్నారు కార్మికులు. వాళ్ళు పోట్లాడతారు. కార్మికులు ఈరోజు జరిగేటువంటి పోరాటాన్ని రాష్ట్ర ప్రజానేకం కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఊరికే ఎవరు దయాదాక్షిణ్యాలతో రాలా. 32 మంది కార్మికులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలు అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. 20,000 మంది రైతులు నిర్వాసితులు భూములిచ్చి ఇళ్ళిచ్చి వాకిళ్ళిచ్చి స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. వాళ్ళంతా ఏమైపోవాలా? వాళ్ళు ఉద్యోగాలు ఏమీ లేకుండా పీకేస్తున్నారు. నేను స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కాపాడుతామని పాపం పల్లా శ్రీనివాస్ గారు నిర్వాసితులకు అన్యాయం జరగనన్నాడు. ఒక్క నిర్వాసితుడిని కాపాడాలని అడుగుతున్నాను. నిర్వాసితులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నామని అడుగుతున్నాం. నువ్వు కేవలం కార్మికులను మోసం చేయడానికి, కార్మికులను ఈరోజు చీటింగ్, ఇది మోసం చేయడం అంటే నిర్వాసితులను విడదీసే తప్పుడు పద్ధతి. కార్మికులు ఐక్యంగా పోట్లాడతారు. మీరు విడదీయాలనుకుంటే విడిపోరు. యావత్ కార్మిక వర్గం ఆఫీసర్లు కాంట్రాక్ట్ వర్కర్లు ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోట్లాడతాం. భద్రత గురించి ఎటువంటి రాజీ అయినటువంటి ప్రసక్తి అనేటువంటిది లేదు. భద్రతను సాధించేదాకా పోట్లాడతామని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పిచ్చితో ఈరోజు చంద్రబాబు అట్లాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇద్దరు కూడా చేసేటువంటి వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్లో ఎండగడతాం. రాష్ట్రం అంతా కూడా మీ తప్పుడు విధానాలని వ్యతిరేకంగా పోరాడతామని తెలియజేస్తున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.